ఈ పాలకులందరూ గూడా పాముల ఆట ఆడే ఏషంలో ఉన్నారు. వాడెవరినో ఒక ఐటీనో, ఒక ఈడీనో, ఒక సీబీఐనో వీళ్ళందరూ ఇవన్నీ గూడా బుట్టలో పాములు లెక్క ఉన్నాయి. ఒక్క హై స్కూల్‌ని బాగు చేసినట్టు 100 రోజుల్లో చూపెట్టమనండి. ఎన్ని అప్లికేషన్‌లు తీసుకొని ఎన్నిటిని పరిష్కరించినవు? ఇప్పటివరకు గూడా ధరణి రూపంలో జరిగినటువంటి భూముల ఆ! మోసం ఏదైతే ఉందో ఒక్క ఎకరం, ఒక్క అర్ధెకరం మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించినాం అని చెప్పినటువంటి సంఘటన ఉందా? అంటే ఏముండొచ్చు ప్రాబ్లమ్? ఈ కోల్డ్ ప్రసాద్ లాంటి వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలతో లింక్స్ ఉన్నవాళ్ళు. చంద్రబాబుతో కూడా సంబంధం ఉన్నవాళ్ళు. టీడీపీలో ఉండే కోల్డ్ ప్రసాద్. ఏమైండొచ్చు ఆ భూములు వెనక్కి రాకపోవడం, లేకపోతే పేపర్‌లలో కొన్ని వార్తలొస్తుంటాయి. ఈరోజు పలానా ఎక్కడనో విలువైన భూమి 100 ఎకరాలో, 10 ఎకరాలో 59 ప్రకారం ఎక్కడో రికగ్నైజ్ అయిపోయిందంటారు. అది మళ్ళీ ఎక్కడ రాదు. ఏమైతుండొచ్చు ఇవన్నీ? ఏం లేదు. వాళ్ళు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టే ఇది. మనం వెనకట చిన్నప్పుడు చదువుకున్న 'ఆలీబాబా 40 దొంగల కథ' అని. గట్లనే ఉంటదిది. ఇప్పుడు మల్లారెడ్డి దగ్గర మొన్న పోయి ఏదో ఈ మనం తాసుపాము గనుక బుసగొట్టి అది ఇవన్నీ గూడా బుట్టల పాములు. పుట్టల పాము అయితేనేమో కాటేస్తది. బుట్టల పాము ఏం చేస్తది? హ్మ్. బెదిరియడానికి ఉపయోగపడతది. బుట్టను తీస్తారు. ఆ పాము పడగ విప్పుతది, బుసగొడతది. భయపట్టోడు భయపడతాడు. ఇది బుట్టల పామురా నాయనా! దీని విషకోరలు లెవ్వు. దీంట్లో విషం లేదనుకుంటే ఎవడు భయపడడు. కానీ చిన్న పిల్లలకి అది చూపెట్టగానే ఏమైతది? ఇప్పుడు గూడా ఇక్కడ గూడా ఒక ఏసీపీ పోతాడు, లేకపోతే ఒక డీసీపీ పోతాడు, ఓ పోలీస్ పోతాడు, లేకపోతే యాంటీ కరప్షన్ వాళ్ళు పోతారు, లేకపోతే ఐటీ వస్తది, ఈడీలొస్తాయి. ఇవన్నీ రాంగానే అందరికి భయపడిపోతారు. కానీ చీకటి ఒప్పందాలు జరిగాయి. మొన్న ఈ మల్లారెడ్డి అక్రమ కట్టడాలని పోయిండు. ఏమైంది? తెల్లారి ఏమన్నా అయిందా? డీసీపీలెక్కడ పాయె, అధికారులెక్కడ పోతిరి, చట్టం ఎక్కడ పాయె, అన్యాయం ఎక్కడ పాయె, ఎవడు పట్టించుకున్నాడు మళ్ళా? ఎవరైనా పట్టించుకున్నారా? గత ప్రభుత్వంలో గూడా చాలా ఈ ఈ జేసీబీలు పోవడం అంటే తాసుపాము బుసగొట్టినట్టే. దానిది గూడా అట్నే ఉంటది గదా! పోతది బుసగొడతది. బుసగొట్టంగానే చీకటి ఒప్పందాలు జరుగుతాయి. ఆ జేసీబీ మళ్ళా ఎక్కడికి పోవాలన్నా అక్కడికి పోతది. బుట్టలో పాములాగా ఎవరు కనిపిస్తున్నారు? ఆ! బుట్టలో పాములాగా ఎవరు కనిపిస్తున్నారు? బుట్టలో ఇప్పుడు పాములాగా ఎవరు ఇప్పుడు కనిపిస్తున్నారు? ఈ పాములాట ఆడతారు చూడు. ఈ పాలకులందరూ గూడా పాములాట ఆడే ఏషంలో ఉన్నారు. వాడెవరినో ఒక ఐటీనో, ఒక ఈడీనో, ఒక సీబీఐనో వీళ్ళందరూ ఇవన్నీ గూడా బుట్టలో పాములు లెక్క ఉన్నాయి. బుసగొట్టమన్నప్పుడు వస్తారు, బుసగొడతారు. ఆ! మళ్ళా పోతారు. ఉంటారు. ఇక్కడ ఉంటది మనకేది కరప్షన్ కోసం ఉన్నది గదా! యాంటీ కరప్షన్. హ్మ్. యాంటీ కరప్షన్ అంతా ఎవరికి ఉపయోగపడుతున్నది? సిట్ అంతా ఎవరికి ఉపయోగపడుతున్నది? పోలీస్ డిపార్ట్‌మెంట్ అంతా ఎవరికి ఉపయోగపడుతున్నది? వాళ్ళకే గదా! ఇవన్నీ గూడా ప్రస్తుతము ఒక బుట్టల పాముల లెక్క ఆ! బందీ అయినటువంటి పాములు లెక్కున్నాయి గానీ, వాళ్ళకొక స్వేచ్ఛ, ఒక స్వతంత్రము చెప్పుకోవడానికి బాగుంటాయి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలని జెప్తాం. అది జాతీయ స్థాయిలోనైనా, రాష్ట్ర స్థాయిలోనా. సిట్ ఎక్కడ ఎవరి కోసం పనిచేస్తున్నది? మన నయం మీదేసిన సిట్టు ఎవరికి ఉపయోగపడ్డది? కాబట్టి ఈరోజు, ఈరోజు ఆడుతున్న ఈ ఆటంతా గూడా వాళ్ళ రాజకీయ సప్రయోజనాల కోసం ఆడుతున్న ఆటనే అనేదే మనకు అర్థమైతున్నది. ప్రజా పాలన తీసుకొచ్చినామంటున్నారు. అట్లే కనపడుతుందా మీకు? ప్రజాపాలన నాకైతే అవపడతలేదు. ఎందుకు? కనపడాలి కదా ప్రజలకి. ఇప్పుడు ప్రజలకి ఏదైతే నష్టదాయకం ఒక విద్యా వ్యవస్థ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో ప్రైమరీ స్కూల్ వదిలిపెడదాం. అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఒక్క హై స్కూల్‌ని బాగు చేసినట్టు 100 రోజుల్లో చూపెట్టమనండి. ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ పీహెచ్‌సీలని బాగు చేసినట్టు చూపెట్టమనండి. మార్పంటే ఏంటిది? ప్రజలకి నిత్యం అవసరమైనటువంటి అందుబాటులో ఉండాల్సినటువంటి స్కూళ్ళు, వైద్య సౌకర్యాలు వీటిలలో మార్పొస్తే వచ్చినట్టు. ఎక్కడొచ్చింది? సే ప్రగతి భవన్ దగ్గర ఇప్పుడు ప్రజాభవన్ దగ్గర గేట్లు కూలగొట్టిండ్రు. అప్పుడు మీరు కూడా అవును. దగ్గరుండి ఆ జేసీబీతోని అవన్నీ తీసేపిచ్చిండ్రు. అవును. ఇది ప్రజాపాలన అంటున్నారు కాదా? మేము కాదంటలేము. నువ్వు అప్లికేషన్ తీసుకుంటున్నావు. కొన్ని లక్షల అప్లికేషన్ తీసుకున్నావు. మరి కోట్లల్లో కూడా అయుంటాయి కావచ్చు. అప్లికేషన్ తీసుకున్నావు. ఎన్ని అప్లికేషన్‌లు తీసుకొని ఎన్నిటిని పరిష్కరించినవు? ఎన్నిటిని మళ్ళా ఆ! వాటిని రిజెక్ట్ జేసినావు. సమాచారం ఏది? ఎక్కడుంది సమాచారం? ఎవరి దగ్గరుంది సమాచారం? నాకు తెలిసినంత వరకు ఇక్కడ అప్లికేషన్‌లు ఇచ్చినోళ్ళు ఒక్కసారి ఇచ్చి, 2 సార్లు ఇచ్చి, 3 సార్లు ఇచ్చి గూడా పనైతలేదని మొత్తుకుంటున్నారు. హ్మ్. గ్రామ స్థాయిలో మండల గ్రామ స్థాయిలో కూడా పెట్టిండ్రు కదా! మీరు అప్లికేషన్‌లు ఇయ్యమని.
మరి ఇన్ని అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ధరణి రూపంలో జరిగినటువంటి భూముల ఆ! మోసం ఏదైతే ఉందో ఒక్క ఎకరం, ఒక్క అర్ధెకరం మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించినాం అని చెప్పినటువంటి సంఘటన ఉందా? కనపడాలి గదా! విద్యారంగంలో మార్పు లేదు, వైద్య రంగంలో మార్పు లేదు, ధరణి రూపంలో జరిగినటువంటి నష్టానికి నివారణ ఏదైతే చేస్తామని చెప్పారో అది లేదు. మేము కొత్త పథకాల గురించి మాట్లాడతలేను. వాళ్ళిచ్చిన హామీల గురించి మాట్లాడతలేను, డిక్లరేషన్ మాట్లాడతలేను, గ్యారంటీల గురించి మాట్లాడతలేను. గత ప్రభుత్వంలో ఏ పద్ధతి అయితే, ఏ అధికారుల ద్వారా, ఏ పాలన ద్వారా అయితే నష్టం జరిగిందో, నష్ట నివారణ కనీసం కొంతన్నా జరిగిందా? కానీ 100 డేస్ లోపల ఇవన్నీ అయిపోతాయని ఎట్లా నేను అనుకుంటున్నారు? అన్నీ అంటలేను. ఒక్క స్కూల్ గురించి అడుగుతున్నా. ఒక్క పీహెచ్‌సీ సెంటర్ గురించి అడుగుతున్నా. ఒక్క ఎకరం భూమి ధరణిలో జరిగిన మోసాల గురించి, నష్టాల గురించి అడుగుతున్నా. నేను వేల ఎకరాల గురించి అడుగుతలేను. లక్షల ఎకరాల ఇప్పుడు ధరణి నష్టం గురించి కొన్ని లక్షల అప్లికేషన్‌లు పెండింగ్ ఉన్నాయని వాళ్ళే జెప్పిండ్రు. వాటి గురించి అడుగుతున్నా. పోడు వ్యవసాయం గురించి మాట్లాడిండ్రు. ఒక్క ఎకరం పోడు వ్యవసాయ సమస్య పరిష్కరించినవా? ఒక్క ధరణి వేల లక్షల కోట్ల గురించి మాట్లాడతలేను నేను అప్లికేషన్ ఒక్కటి జేసినవా? రేషన్ కార్డులు ప్రతిదీ రేషన్ కార్డు లింకు పెడతారు మీరు. ఇప్పుడు ప్రతి స్కీము రేషన్ కార్డు లింకు పెట్టిండ్రు. ప్రతి పథకం రేషన్ కార్డు లింకు పెట్టిండ్రు. మీరు రేషన్ కార్డు కొత్తయి ఇస్తా అన్నారు. అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయని మీరే జెప్పిండ్రు. మరొక్క రేషన్ కార్డ్ ఇచ్చినవా? 100 ఇచ్చినవా? నేను మొత్తం అంటలేను. 100% గురించి మాట్లాడతలేను. 50% మాట్లాడతలేను. 10% గురించే మాట్లాడుతున్నా. 10% జేసినవా జెప్పు?